హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపిశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మనం ఇచ్చేటువంటి క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను యూట్యూబ్లో డిస్కస్ చేస్తాను, సో దాన్ని ఉపయోగించుకోండి. అండ్ ఇంకోటి, అర్థమెటిక్ రీజనింగ్ మీకు ఫుల్ లెంత్ సబ్జెక్ట్ కావాలనుకుంటే మన గోపిశ్వర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. సో ఇక్కడ మనకి స్క్రీన్ పైన ఉన్న క్వశ్చన్ ఏంటిది అంటే, సో డైరెక్షన్ టాపిక్ నుండి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు కదా. మరి అటువంటి క్వశ్చన్స్ని ఆ పారాగ్రాఫ్ చదివేదానికి అసలు అందులో ఏం లాజిక్ ఉంది, కొత్తగా ఉంది ఏంది. సో మీరు రెగ్యులర్గా మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్ చూసే ఉంటారు, బట్ నేను చెప్పే దాంట్లో లాజిక్ ఏముంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఇదే పారాగ్రాఫ్ తోటి. సరే చూద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది అంటే, రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో అంటున్నాడు. ఏ ఫ్యాక్టోరియల్ B10 A is 13 meters north of B, A is the rate of B15, A is 18 meters in south of B, A hash B 8, A is 11 meters in east of B అంటున్నాడు. A slice B 12, సో A slice B 12, సో A is 15 meters in west of B అంటున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి. సో G hash H 17, సో S slice V 9, V at the rate of G 11, సో W factorial S 6, సో H slice U 5, అలాగే నెక్స్ట్ Y hash W 16 అంటున్నాడు. మరి క్రింది సమాచారం ఆధారంగా చేసుకొని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం రాబట్టము అన్నాడు కదా. సో చూడండి, ఏ ఫ్యాక్టోరియల్ B10 అంటే B యొక్క ఉత్తరంన 11 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు. ఏ ది రేట్ ఆఫ్ B15 అంటే B యొక్క దక్షిణంన 18 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు. ఏ హ్యాష్ B8 అంటే B యొక్క తూర్పున 11 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు. ఏ హ్యాష్ ఏ స్లైస్ B అంటే ఏ స్లైస్ B12 అంటే B యొక్క పడమరున 15 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు అంటున్నాడు. మరి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. అలాగే సో ఇక్కడ G hash H 17, S slice V 9, V at the rate of G 11, సో W factorial S 6, అలాగే H slash U 5, అలాగే Y hash W 16 అంటున్నాడు. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ Y అండ్ G అనేది క్వశ్చన్. Y మరియు G ల మధ్య కనిష్ట దూరం ఎంత అనేది క్వశ్చన్, ఓకేనా. అప్పుడు మనం ఇక్కడ యాక్చువల్గా ఒకటి చూద్దాం. ఇక్కడేమో ఏ ఫ్యాక్టోరియల్ B10 అంటున్నాడు. ఏ ఫ్యాక్టోరియల్ B10 అని చెప్పేసి B యొక్క ఉత్తరంలో 11 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు. మరి ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే మరి అదే ఫ్యాక్టోరియల్ ఇక్కడ మరి అదే ఇక్కడ 10 అని ఇచ్చినా మరి ఇవ్వలేదు, 6 అంటున్నాడు. మరి ఇక్కడేమో 10 ఉంది, ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో ఎట్ ది రేట్ ఆఫ్ 15 ఉంది, ఇక్కడేమో ఎట్ ది రేట్ ఆఫ్ 11 ఉంది. మరి ఎట్లా కంపేర్ చేస్తామంటే అదే నేను లాజిక్ అంటున్నా, అందుకోసమే క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటున్నా. ఈ లాజిక్ మీరు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే మనం సో 10 అన్నాడు, 13 ఉంది కదా, సో 10 + 3 13 అని తీసుకున్నట్టు అని అర్థం, ఓకేనా. ఇప్పుడు చూడండి, 15 ఉందా, 18 ఇచ్చిండు అంటే సో 15 + 3 18 అని తీసుకుంటాం. అలాగే చూడండి, 8 ఉందా, 11 ఇచ్చిండు అంటే 8 + 3 11 అవుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి, 12 ఉందా, 15 అయిపోయింది అంటే 12 + 3 ఎంత అంటే సో 15 అయింది. అలా +3 తీసుకుంటూ దాన్ని మార్చిండు. ఇప్పుడు మనం కూడా 17 ఉంటే +3, 9 ఉంటే +3, 11 ఉంటే +3, 6 ఉంటే +3 చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ అయిపోతుంది. ఆ లాజిక్ మిస్ అవ్వదు, ఇంపార్టెంట్ క్వశ్చనే కదా. సరే చూద్దాం. ఇక్కడ G hash H 17 అన్నాడు, బాగా అర్థం చేసుకో. సో G hash 17 అన్నాడు. మరి హ్యాష్ అన్నప్పుడు సో సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ కి ఫస్ట్ వన్ కంపేర్ చేసిండు. ఏ హ్యాష్ B అన్నాడు అంటే B యొక్క తూర్పున 11 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు. H కి తూర్పున 17 అంటే 17కు +3 ఎంత, 20 కదా. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సో ఇక్కడ H అనేది తీసుకుంటున్నా. H కి మనం ఎంత రాసుకోవచ్చు అంటే 20 మీటర్స్ అని తీసుకోవాలి. సో 20 మీటర్స్ అని తీసుకొని 20 మీటర్స్ దూరంలో G ఉంటాడని చెప్పాలి, ఓకేనా. ఎందుకంటే 17 ఇస్తే 17కి +3. అలాగే HG తోటి రిలేషన్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఉంది. సో G V at the rate of G 11 అన్నాడు అంటే ఎట్ ది రేట్ ఆఫ్ అంటే B యొక్క దక్షిణంన 18 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు. G కి 11 అంటే 14 అన్నట్టు కదా. సో G కి 14 మీటర్ల దక్షిణంలో V ఉన్నాడని చెప్పాలి. సో G కి 14 మీటర్ల సో ఇక్కడ V ఉంటాడు. సో ఇప్పుడు 14 మీటర్ల దూరంలో సో దక్షిణ దిశలో ఉంటాడని చెప్పాలి G కి అది. అలాగే నెక్స్ట్ వన్, ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, మూడోది S ఇగో V, S స్లైస్ V 9 అన్నాడా. స్లైస్ దగ్గర చూద్దాం. సో పడమర దిక్కున్న 15 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడు. V కి 9 అంటే ఎంత, సో 9 + 3 ఇక్కడ 12. సో V కి మరి 12 మీటర్ల దూరంలో S ఉన్నాడని చెప్పొచ్చు కదా. సో ఇక్కడ చూడండి 13, ఇక్కడ 12 మీటర్ల దూరంలో తీసుకుంటున్నాం.
సో ఇక్కడ ఎంత అంటే 11 మీటర్ల దూరంలో ఎస్ అనేటోడు ఉంటాడు 12 మీటర్లు, సారీ 9 + 3 ఎంత 12. సో 12 మీటర్ల దూరంలో పడమర దిక్కున వీకి పడమర దిక్కున ఎస్ ఉన్నాడు. 3 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డబ్ల్యూ, సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎస్ అన్నాడు. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది? సో బి యొక్క ఉత్తరాన 13 మీటర్లు అంటే బికి ఉత్తరాన, ఎస్కి ఉత్తరాన డబ్ల్యూ ఉంటాడు, అది కూడా 6. ఎస్కి ఉత్తరం అంటే ఇదే కదా, 6 అంటే 6 + 3 ఎంత అండి 9, అంటే ఇక్కడ డబ్ల్యూ ఉంటాడు అని అర్థం. ఓకేనా? సో డబ్ల్యూ ఉంటాడు. సో ఎస్కి మనం డబ్ల్యూ నార్త్ సైడ్ అని తీసుకోవాలి, 9 మీటర్స్, మళ్ళీ 9 మీటర్స్ అని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకోటి హెచ్, సో స్లైస్ ఇక్కడ యూ అన్నాడు. హెచ్ స్లైస్ యూ అంటే అప్పుడు ఇక్కడ యూ స్లైస్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ యూ యొక్క పరిమరణ 15 మీటర్ల దూరంలో ఏ ఉన్నాడంటే, సో యూ యొక్క పరిమరణ 5 + 3 ఎంత 8. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం హెచ్ స్లైస్ యూ అంటే యూకి పరిమరణ 5 అంటే 5 + 3 8, అంటే సో ఇక్కడ పడమర దిక్కున ఉన్నాడంటే ఇదంతా ఎంత 20 కదా. సో 20 అంటే ఇక్కడ వరకు మనం ఎంత రాసుకోవచ్చు, ఇక్కడ 8. సో ఇది యూ అని తీసుకుంటే ఇది 8, ఇది ఎంత 12 అని రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వన్ చూస్తే లాస్ట్ వన్, వై హ్యాష్ డబ్ల్యూ. డబ్ల్యూకి హ్యాష్ అంటే ఏంటిది? తూర్పు దిక్కున అన్నాడు, అంటే డబ్ల్యూకి తూర్పు దిక్కున తీసుకుంటున్నా. డబ్ల్యూకి తూర్పు దిక్కున ఇది ఎంత 12 కదండి, అంటే 16 ఇచ్చిందంటే ఎంత 16 + 3 19 అని చెప్పాలి మనం, అంటే 16 + 3 19 అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తుంది అని అంటే, సో వై వస్తాడు. ఎవరు? వై. అంటే ఇక్కడ ఎంత అన్నట్టు 7 ప్లస్ ఇక్కడ 12 16 and 19 అన్నట్టు. చూడండి 16 అంటే 16 + 3 19 అని చెప్పాలి కదా మనం, అది మనకి ఇచ్చిన డయాగ్రామ్. సో 6 వచ్చేసింది చూడండి, 1 2 3 4 5, ఇక్కడ మనం తీసుకుంటే 1 2 ఇలాగే 3 4 5 6 వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వై జీల మధ్య కనిష్ట దూరం ఎంత? వైకి జీకి మన కనిష్ట దూరం అంటే ఇదే కదా, ఈ వైకి జీకి కనిష్ట దూరం ఇది ఎంత 7, మరి ఇదంతా 14 అయినప్పుడు ఇది 9 తీసేస్తే ఇది ఎంత వస్తుందండి, ఇక్కడ 5 వస్తుంది. అంటే సో ఇక్కడ జీకి అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే హెచ్ అని వైకి తీసుకున్నామే అనుకో, సో జీకి వైకి తీసుకున్నామే అనుకో, అప్పుడు ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే ఇది 7 మీటర్స్, ఇది 5 మీటర్స్, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాస్తామండి, పైథాగరస్ కాన్సెప్ట్. సో 5² 7² అంటే సో 25 + 49 తీసుకుంటే అప్పుడు మనం 25 + 49 తీసుకుంటే అప్పుడు మనకి ఎంత రాసుకోవచ్చు అన్నట్టు, √74 వస్తుంది. √74 మీటర్స్ అనేది డిస్టెన్స్ గా మారుతుంది. మరి √74 అని ఉందా, ఇక్కడ లేదు కాబట్టి సో నన్ ఆఫ్ ది అబవ్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇది మనం ఇక్కడ 10 ఉంది, 13 ఉంది, 15 ఉంది, 18 ఉంది అంటే ఆ లాజిక్ ఫాలో అవ్వాలి, మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు మీరు ట్రై యువర్ సెల్ఫ్ అన్న కదా, సేమ్ స్టోరీ, ఇదే క్వశ్చన్ స్టోరీ చూసుకోండి. క్వశ్చన్ స్టోరీ అదే, అక్కడ డైరెక్షన్ ఏమి ఇచ్చింది చెప్పండి. ఇది హెచ్ వచ్చిందా, హెచ్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏమొచ్చింది యూ వచ్చిందా, యూకి మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చిందంటే జీ వచ్చింది కదా. మరి ఇది ఏమనుకున్నాం 12 వచ్చింది, ఇది ఎంత అన్నాం 8 వచ్చింది. సో జీకి ఇక్కడ సౌత్ లో మనకి ఏం రాసుకున్నాం, సో వి రాసుకున్నాం. మరి 14 మీటర్స్. వికి వెస్ట్ లో మనం ఏం రాసుకున్నాం చెప్పండి, సో వికి వెస్ట్ లో మనం ఏం రాసుకున్నాం అంటే ఎస్ రాసుకున్నాం, అది 12. ఎస్కి నార్త్ లో సైడ్ డబ్ల్యూ రాసుకున్నాం, ఇది 9. డబ్ల్యూకి అలాగే సో ఈస్ట్ లో వై రాసుకున్నాం, ఇది 12 ప్లస్ ఇది ఎంత అంటే 7 అని రాసుకున్నాం. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు ఏంటంటే, సో ఇఫ్ ఏ ఫ్యాక్టోరియల్ వై 2 అన్నాడు, దెన్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ వై అన్నాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ వై. సో ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ వై ఉంది, మరి హెచ్ అండ్ వై అన్నాడు కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ వై అన్నాడు. అంటే ఇక్కడ హెచ్ మరియు వైల మధ్య కనిష్ట దూరం ఎంత అనేది సో ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, హెచ్ మరియు వైల కనిష్ట దూరం ఎంత అనేది కాన్సెప్ట్ అన్నట్టు. సో హెచ్ మరియు వైల కనిష్ట దూరం అంటే అప్పుడు ఇక్కడ హెచ్ ఉంది, అక్కడ వై ఉంది, అప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఏ అలా తీసుకుంటే సరిపోతుంది, హెచ్ మరియు వై కాకుండా హెచ్ మరియు ఏలా అని తీసుకుంటే సరిపోతుంది. హెచ్ మరియు ఏలా కనిష్ట దూరం ఎంత అనేది మీరు తీసుకోండి. ఓకేనా? ఇది దీని ఆన్సర్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.